హలో గైస్, వెల్కమ్ టు ఏఎం న్యూస్. సో ఈరోజు వీడేంట్రా మళ్ళీ వచ్చారని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ హనుమాన్ సినిమాకి వెళ్ళి వచ్చాను. ఆ రివ్యూ ఇద్దామని ఇక్కడికి వచ్చాను. సో రివ్యూలోకి వెళ్తే ఈ సినిమా అత్యద్భుతమైనది చెప్పాలి. ఇది మన యొక్క సనాతన ధర్మాన్ని గుర్తు చేసే విధంగా సినిమాని తీర్చిదిద్దారని మాత్రం చెప్పొచ్చు. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా అండ్ మొట్టమొదటి అడుగుని కూడా చెప్పొచ్చు. అతి చిన్న బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా తీయడం అనేది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్ట్రాడినరీ అని, ఈ సినిమాలో ఉండే CGI షార్ట్స్ కావచ్చు, VFX షార్ట్స్ కావచ్చు, టెక్నికల్గా సంబంధించిన ఏదైనా కానీ ఇంత చిన్న బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా తీయడం అనేది అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యమని నిరూపించాడు ప్రశాంత్ వర్మ. ఎందుకంటే సినిమా అంత బాగుంది, మాటలు లేవు. స్టోరీ లైన్ చాలా చిన్నదైన ప్లాట్, దాన్ని తెరకెక్కించిన విధానం అయితే చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా కాదు, బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి ఎవరు వెళ్ళినా కానీ ఈ సినిమాని వాళ్ళు తిరిగి వాళ్ళ ఎమోషన్స్తో బయటకు వస్తారు, భక్తితో బయటకు వస్తారు. అన్ని విధాలుగా కూడా వాళ్ళకి నచ్చుతుంది ఈ సినిమా. సో ఆ విధంగా తీర్చిదిద్దడం ఇంత తక్కువ బడ్జెట్లో అంటే అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ వర్మ అనే చెప్పొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే, ఎక్కడో అంజనాద్రి అనే ఒక ఊరిలో హనుమంతు అనే కుర్రాడికి హనుమంతుడు ద్వారా సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, ఆ సూపర్ పవర్స్ని ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళని తను ఎలా ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా యొక్క ప్లాట్ లైన్. ఈ సినిమాలో ఆన్ అండ్ ఆఫ్ సూపర్ పవర్స్ వస్తున్నప్పుడు తేజస్ వచ్చే యాక్టింగ్, వచ్చినప్పుడు ఎలా ఉంది, రాకముందు తన నార్మల్ ప్లాట్ ఎలా చేశాడు అనేదాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. దాంట్లో వేరే అతిశయోక్తే లేదు. సో ఈ సినిమాలో నటినటుల గురించి చెప్పాలన్నా, టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడాలనుకున్నా, డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలన్నా కానీ అందరూ కూడా వారి పనితరాన్ని చించేశారని చెప్పాలి. మన భాషలో అయితే చించేశారని చెప్పాలి. సో తేజ సజ్జా కావచ్చు, ఇది రాకేష్ మాస్టర్ లాస్ట్ సినిమా అని కూడా చెప్తానండి. ఎందుకంటే తను నటించిన చివరి సినిమా ఇది. సో ఈ సినిమాలో ఆయన కానీ చనిపోకుండా బతికగాను కానీ ఉంటే ఈ సినిమా తర్వాత ఆయనకి లెక్కలేని ఆఫర్స్ కూడా వచ్చేయండి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఆయన యాక్టింగ్ కావచ్చు, గెటప్ సీన్ అన్న యాక్టింగ్ కావచ్చు, సత్య అన్న యాక్టింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా శరత్ కుమార్ డాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ పాత్రలకి ఎటువంటి అన్యాయం చేయకుండా న్యాయం చేశారని చెప్పచ్చు. ఎవరి క్యారెక్టర్ కూడా ఇది లెంతీగా ఉంది లేదా ఈ సీన్ అనవసరం అని అనిపించే సీన్స్ అయితే ఎక్కడ కూడా లేవు. హ్యాపీగా సినిమా చూసుకొని రావచ్చు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే VFX కావచ్చు, CGI కావచ్చు, DOPs కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇది VFX షాట్ అని అనిపించే విధంగా అయితే సినిమా తీయలేదు. ఇది న్యాచురల్గా ఉంది, రియల్ లొకేషన్స్లోనే తీసిన విధంగానే ఉంది. సో అంత బాగుంది ఈ సినిమా. అలాగే DOP ప్రశాంత్ వర్మ తన బ్రెయిన్లో ఏమైతే అనుకుంటున్నాడో దాన్ని స్క్రీన్ పైన అదే విధంగా చూపించగలగడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ టు ఎనీ డైరెక్టర్ అని చెప్పొచ్చు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ 20 minutes పూనకాలు ఉంటాయి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపి చిత్రణం చేసేసిండని మాత్రం చెప్పొచ్చు. అలాగే సాంగ్స్లో ఒక పాట మినహాయించి మిగిలిన సాంగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ ప్రశాంత్ వర్మ PVCUలో వస్తున్న ఫస్ట్ సినిమాకి అతిపెద్ద బీజం అనే ఈ హనుమాన్ అని చెప్పొచ్చు. అలాగే సెకండ్ పార్ట్ కూడా ఎలాగో ఉంటుంది కాబట్టి, సో అక్కడి నుంచి అది సెకండ్ పార్ట్ సెకండ్ సినిమా అవుతుందా లేదా దాని ముందర వచ్చిన అధీరా సెకండ్ సినిమా అవుతుంది అనేది మనం వేచి చూడాలి. బట్ తను వేసిన PVCUలో ఫస్ట్ అడుగైతే ఒక ముద్రలాగే అనిపించిందని మాత్రం చెప్పుకోవచ్చు. అలాగే రీసెంట్గా వస్తున్న కొత్త డైరెక్టర్లు కావచ్చు, ఓల్డ్ డైరెక్టర్స్ కావచ్చు, ఒక చిన్న బడ్జెట్లో ఇలాంటి మూవీ తీయడం అనేది ఎలా నేర్చుకోవాలనేది
ఇది ఒక లెసన్ మాదిరి నాకైతే అనిపించింది అదర్ డైరెక్టర్స్కి. సో ప్రశాంత్ డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, తన రచన విధానం మైండ్ బ్లోయింగ్, మార్వెలస్ అని మాత్రమే చెప్పచ్చు. సో ఎటువంటి హెసిటేషన్ లేకోకుండా, ఎటువంటి బోర్ ఫీలింగ్ కాకోకుండా ప్రశాంతంగా వెళ్ళి సినిమా ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పొచ్చు. ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ అయితే నేనైతే రివీల్ చేయను, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. నేనైతే చేయను. కానీ ఆ క్యారెక్టర్ దీనికి వెన్నుముక చెప్పచ్చు. ఆ క్యారెక్టర్ గురించి అయితే సస్పెన్స్, అది మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ అని చెప్పవచ్చు. అలాగే ఇంకేంటంటే లాస్ట్ 20 minutes అసలు మీరు యూనో దైవాధీనంలోకి మీరు వెళ్ళిపోతారు. ఆ విధంగా మ్యూజిక్ ట్రాన్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ వాడిన విఎఫ్ఎక్స్ వాడిన పనితీరు కానీ ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ అంతే. సో అందరూ కూడా ఈ సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 4.5. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీతో పాటు ఇంకో 4 సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.